ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. చాలా కాలం తర్వాత కేసీఆర్ బయటకు వచ్చారు. పబ్లిక్ మీటింగ్ పెట్టారు. సహజంగా కేసీఆర్ మీటింగ్ అన్నా, కేసీఆర్ ప్రసంగం అన్నా తెలంగాణలో పెద్ద ఎత్తున క్రేజ్ ఉంటుంది. ఈరోజు కేసీఆర్ పెట్టిన మీటింగ్ వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఎంత ఉపయోగం జరుగుద్ది? ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్న సమయాన్ని కేసీఆర్ మీటింగ్ పెట్టారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాలలో. దీనికి ప్రజా ఆశీర్వాద సభ అని పేరు పెట్టారు. ఇది మామూలుగా జగిత్యాల జైత్రయాత్ర. ఈ వార్డ్ అనేది తెలంగాణలో చాలా ఫేమస్. ఒకప్పుడు నక్సలబరీ మూమెంట్లో జగిత్యాల జైత్రయాత్ర పేరుతోటి ఒక ఉద్యమం నడిచింది. కాబట్టి ఇప్పుడు కూడా ఆ స్లోగన్ని బీఆర్ఎస్ పార్టీ ఇస్తుంది. ఇక్కడి నుంచే మా జైత్రయాత్ర స్టార్ట్ చేశాం, కాంగ్రెస్ పార్టీ పతనం స్టార్ట్ అయింది అనేది వాళ్ళు చెప్తున్న మాట. నిజానికి కేసీఆర్ సభ పెడితే బీఆర్ఎస్ పార్టీకి మంచి బూస్టప్ వస్తుంది. అందులో ఆ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అనేది ఒకప్పుడు కేసీఆర్కి అండగా నిలబడి జిల్లా. ఆ కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి అనేక మార్లు ఎంపీగా కేసీఆర్ గెలిచారు. తెలంగాణ ఉద్యమం సమయంలోనూ, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 2014, 2018 ఎన్నికల రిజల్ట్ మీరు చూస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు మెజార్టీ సింహభాగాన్ని బీఆర్ఎస్ పార్టీయే గెలిచేది. అప్పటి టీఆర్ఎస్ పార్టీనే గెలిచేది ఎమ్మెల్యే స్థానాన్ని. కానీ మొన్న 2023 ఎన్నికల్లో కొద్దిగా పార్టీ దెబ్బతింది. అయినప్పటికీ ఇప్పుడు కేసీఆర్ సభ పెడుతున్న ప్రాంతం ఏదైతే ఉందో జగిత్యాల, అక్కడ బీఆర్ఎస్ పార్టీనే గెలిచింది. అంత కేసీఆర్ వ్యతిరేకతలో కూడా, కాంగ్రెస్ అనుకూలతలో కూడా జగిత్యాల్లో బీఆర్ఎస్ పార్టీనే గెలిచింది. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం వల్ల ఈ జీవన్ రెడ్డి గారికి అక్కడ పోసకలేదు. అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేకి కాంగ్రెస్ పార్టీలో ఇంపార్టెన్స్ దక్కటం వల్ల తనకి ఇంపార్టెన్స్ రావట్లేదు అని జీవన్ రెడ్డి గారు ఫీల్ కావటం, జీవన్ రెడ్డి గారు అలగటం, అలిగిన దాన్ని కాంగ్రెస్ వాళ్ళు బుజ్జగించినా సరే అంతగా ప్రయారిటీ దొరకట్లేదని జీవన్ రెడ్డి ఫీల్ కావటం మొత్తానికి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే అక్కడ బీఆర్ఎస్ నాయకుడు కాంగ్రెస్లో పోయాడు, కాంగ్రెస్ నాయకుడు బీఆర్ఎస్లోకి వస్తున్నాడు. అంతే ఒక రకంగా చెప్పాలంటే. కాకపోతే ఆ ప్రాంతం అనేది బీఆర్ఎస్కి కంచుకోట, కేసీఆర్కి ఎప్పటి నుంచో అండగా నిలబడ్డ ప్రాంతం. ఇప్పుడు ఆ ప్రాంతం నుంచి వాళ్ళు జైత్రయాత్ర అని పిలుపునిస్తున్నారు అంటే వాళ్ళకి నిజంగా ఉపయోగం జరగాలి. కానీ ఉపయోగం జరిగిద్దా రియాలిటీలో మాట్లాడుకుంటే ఈ ఒక్క సభతోటి, ఒక్క మీటింగ్ తోటి ఏమీ కాదు. నిజంగా కేసీఆర్ ఈ రోజు నుంచి అయినా కనీసం పబ్లిక్లో ఉండగలిగితే, రెగ్యులర్గా ఇష్యూస్ మీద మాట్లాడగలిగితే, ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, నేను క్లియర్గా చెప్తున్నా, ధాన్యం కొనుగోలు లేట్ అవుతున్నాయి తెలంగాణ వ్యాప్తంగా. అది ఒక ఇష్యూ, రైతాంగాన్ని కదిలించగలిగిన ఇష్యూ. పైగా ధాన్యం కొనుగోలలో అడపాదడప అక్కడక్కడ జరుగుతున్నప్పటికీ కూడా ధాన్యాన్ని కోతలు గట్టిగా ఉన్నాయి, మిల్లలు కోసేస్తున్నారు. ఈ రెండు ఇష్యూస్ పట్టుకొని రైతాంగంతో బీఆర్ఎస్ ఒక పెద్ద ఉద్యమం నిర్మించవచ్చు, కానీ చేయట పని. ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు రేవంత్ రెడ్డి కూడా ఇంకోవైపు సబ్ పెడుతున్నాడు. ఏంది? రైతు భరోసా నిధుల విడుదల పేరుతోటి. అసలు ఈ రైతు భరోసా నిధులు ఎప్పుడు విడుదల కావాలి? ఎప్పుడో రిలీజ్ కావాలి, జనవరిలో పడాల్సిన డబ్బులు. ఇప్పుడు రెండో ఎకరానికి, ఒక ఎకరానికి ఆల్రెడీ పడ్డాయి, రెండో ఎకరానికి సంబంధించినటువంటి నిధులు విడుదల చేస్తున్నారు. మరి ఇప్పుడు దీని మీద బీఆర్ఎస్ పార్టీ ఒక పోరాటం చేయాలి కదా. ఏం 2 ఎకరాలు ఏంటి, కనీసం 5 ఎకరాలు ఉన్నోరికి వేయాలని పోరాటం చేయాలిగా. లేదు. ఒకటి ధాన్యం కొనుగోలు మీద బీఆర్ఎస్ పోరాటం లేదు. రెండోది అంటే కేసీఆర్ ఇవాళన్నీ గట్టిగా మాట్లాడతాడు. కేసీఆర్ మాట్లాడితే వచ్చేటువంటి ప్రెజర్ వేరు. కేసీఆర్ మాట్లాడాలి కూడా. ఆ మాట్లాడితే ఆ మాటలకు వచ్చే వాల్యూ వేరు. ఒకటే విషయాన్ని కేటీఆర్ మాట్లాడితే వచ్చే వాల్యూ వేరు, హరీష్ రావు మాట్లాడితే వచ్చే వాల్యూ వేరు, కేసీఆర్ మాట్లాడితే వచ్చే వాల్యూ వేరు. కేసీఆర్ గనక ఈరోజు వచ్చి మాట్లాడినట్టు ఇంకో కొన్ని రోజులు ఒక ఉద్యమం చేస్తే తెలంగాణలో రైతాంగం పక్షాన, అది ఆ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. కానీ ఏదో ఒకనాడు బయటకు వచ్చి ఒక మీటింగ్ పెట్టి గట్టిగా మాట్లాడి మళ్ళా పోయి పామోదులోకి వచ్చుంటే పని కాదు. మళ్ళీ కేటీఆర్ చూసుకుంటారు, హరీష్ రావు చూసుకుంటారంటే చూసుకున్నట్టే ఉంటుంది. ఎంత అవునన్నా కాదన్నా ఇప్పటికీ ఆ పార్టీకి సంబంధించి కేసీఆర్నే నాయకుడిగా చూస్తుంది తెలంగాణ సమాజం. కాబట్టి కేటీఆర్ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి కనెక్టెడ్, కేసీఆర్ మొత్తం తెలంగాణకి కనెక్టెడ్. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉన్నా కేసీఆర్ బయటికి రాకపోవటం వల్ల ఆ పార్టీ దాన్ని క్యాచ్ చేసుకోలేకపోతుంది. కేసీఆర్ కనుక రెగ్యులర్గా ప్రజల్లోకి వచ్చి ఒక ప్రజా పోరాటం చేస్తే అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఉపయోగం. ఇప్పుడు చూడండి,
నేను క్లియర్ కట్గా చెప్పాను, కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. కానీ అదే సమయంలో ఇంకో మాట చెప్పలేకపోతున్నాను, ఈ వ్యతిరేకతని క్యాచ్ చేసుకొని బీఆర్ఎస్ అధికారంలోకి వస్తాను. ఎందుకు నేను చెప్పలేకపోతున్నాను? బీఆర్ఎస్ పార్టీ చేసే ప్రజా పోరాటాలు ఏమి లేవు. బీఆర్ఎస్ పార్టీ నిజంగా ప్రజల్ని కలుపుకొని ముందుకెళ్ళటంలో ఫెయిల్ అవుతుంది. కేసీఆర్ ఆ పార్టీ అధినేత అసలు బయటకు రావట్లేదు, అసెంబ్లీకి రావట్లేదు. కాబట్టి ఇలా రానప్పుడు ప్రజలు ఎందుకు చూస్తారు? ప్రజలకు ఒక ఒపీనియన్ ఉన్న కేసీఆర్ పరిపాలన బాగుందనేటువంటి ఒపీనియన్ ఉన్నప్పటికీ కూడా దాన్ని క్యాచ్ చేసుకోగలిగే పరిస్థితులు ఆ పార్టీ లేనప్పుడు మళ్ళీ ఉన్నలో ఎవరినో ఒకరిని ఇదే కాంగ్రెస్ను మళ్ళీ గెలిపించుకోవడం, లేదు ఓటు షిఫ్ట్ అయ్యి ఎవరికి మ్యాగీ ఫిగర్ రాకుండా హంగు రావడం ఏదో జరిగిపోయింది. లేదు మధ్యలో బీజేపీ వాళ్ళు ఏమైనా ప్రయత్నం చేసుకుంటే వాళ్ళు పికప్ కావడానికి అవకాశం ఉంది. ఈరోజు ఏదో వాళ్ళ పార్టీలోకి ఒక నాయకుడు జరుగుతున్నాడు కాబట్టి సబ్బెట్టడం కాకుండా ఒక ప్రజా పోరాటాన్ని నిర్మించుకునేటువంటి పనిలో బీఆర్ఎస్ పార్టీ ఉంటే దానికి ఉపయోగం జరిగింది తప్ప ఈ ఒక్క మీటింగ్తో ఏదో జేతుయాత్ర వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎవరైనా కలగంటే అది హార్డ్ కోర్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అనుకోవచ్చు తప్ప సామాన్య ప్రజానీకంలోకి అది వెళ్ళదు. సామాన్య ప్రజానీకంలో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ప్రేమ రావాలన్నా, ఆ పార్టీ రీకనెక్ట్ కావాలన్నా, మళ్ళీ తిరిగి అధికారం తెచ్చుకోవాలన్నా, కాంగ్రెస్ మీద ఉన్నటువంటి తీవ్రమైన వ్యతిరేకతను తమకు అనుకూలతగా మార్చుకోవాలన్నా ప్రజా పోరాటాలు మాత్రమే మార్గం. ఆ వైపుగా కేసీఆర్ ఆలోచించగలగాలి. అలా ఆలోచిస్తే ఆ పార్టీకి ఉపయోగం. మళ్ళీ కేసీఆర్కి అధికారం రావడానికి అవకాశం ఉంటుంది. సరే, రేపు అధికారం పక్కన పెడితే ఇవాళ కేసీఆర్ చేసే పోరాటం ఫలితంగా రైతాంగం విషయంలో కాంగ్రెస్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తుంది. ఇప్పుడు ధాన్యం కొనుగోలు సెంటర్ ఇప్పటివరకు ఎక్కడ చాలా చోట్ల పెట్టలేదండి. దాని మీద మాట్లాడేవాడు ఎవడు ఉండు తెలంగాణలో? ఎవడు లేడు నిజంగా కూడా. ధాన్యం కోతలు విపరీతంగా ఉన్నాయి, మిల్లర్ల కోతలు, ఎవడు మాట్లాడేవాడు లేడు.